హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు మేడం తో పాటు దమ్మం సిటీకి అయితే వెళ్ళింది సూపర్ మార్కెట్ కి. కానీ నేనైతే రూమ్ కి వచ్చేసరికి టైం 12:31 అయిపోయింది. ఇంకా ఏమైనా చేసుకుని తిందామని చెప్పి ఇంకా నేనైతే బిర్యానీ అయితే చేసుకుందామని చెప్పేసి మొత్తం రెడీ చేసుకున్నాను అనమాట. లేట్ చేయకుండా త్వరగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆనియన్స్ అయితే తీసుకుని అట్లే వేసాను అనమాట. ఇంకా దాని తర్వాత మనం చికెన్ వచ్చేసి మ్యారినేట్ చేసి అయితే పెట్టేసాం. ఇది వచ్చి నా స్టైల్లో చేసుకున్న బిర్యానీ అనమాట. ఏదో సింపుల్ గా అయితే చేసుకున్నాను అనమాట నా దగ్గర ఉన్న వస్తువులతో. సో మొత్తానికి చికెన్ అయితే వేసాను, అంత మసాలాలన్నీ వేసాను. ఇదైతే ఇంకా రైస్ కూడా వేసాను అనమాట. బాగా ఉడుకుతోంది. ఇంకా ఉడికే కోసం ఇంకా 10 నిమిషాలు అయితే పెట్టేసినాక ఇంకా దాని తర్వాత మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే నేను వచ్చేసి కొద్దిగా గ్రేవీ అయితే తీసి పెట్టుకున్నాను అనమాట చికెన్ ఉడికేటప్పుడు. ఇంకా మనకైతే గోంగూర పచ్చడి అది ఇది చేసుకునేకి రాదు కాబట్టి ఇంకా మనం అయితే సింపుల్ గా పచ్చడి అయితే చేసుకున్నాం. మొత్తానికి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూసుకుంటే ఇలా ఉందన్నమాట. సో ఫైనల్ లుక్. ఇంకా నాకైతే నిజంగా ఆకలి అయితే మామూలుగా లేదు. ఇంకా తినేస్తున్నా. టేస్ట్ అయితే మామూలుగా లేదు, బాగుంది. చికెన్ కూడా బాగా ఉడికింది అనమాట. సో మీకు నేను చేసిన బిర్యానీ ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బై బాయ్.